Hi friends, welcome to Telugu People Spoken English channel. Previous videos lo manam status sentences gurinchi వాటిని present tense లో, past tense లో, future tense లో ఎలా రాయాలి, వాటిని క్వశ్చనరీ ఫార్మ్స్ లో ఎలా మార్చుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటి అంటే possessive sentences in present tense. అసలు possessive sentences అంటే ఏంటి? మనకి ఏమైతే కలిగి ఉన్నామో వాటి గురించి చెప్పేటప్పుడు మనం వాడేదే పొసెసివ్ సెంటెన్స్. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక మామిడికాయ ఉంది అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ హ్యావ్ ఏ మ్యాంగో అంటాం. అదే తెలుగులో అయితే నా దగ్గర ఒక మామిడికాయ ఉన్నది అని అంటాం. ఏదైతే ఉంది, కలిగి ఉంది అనే దాని గురించి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మనం ఉపయోగించేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఏమిటి అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉపయోగిస్తాం. ఇక్కడ చూసుకుంటే ఈ హ్యావ్ని హ్యాస్ని ఏ సందర్భంలో ఏ పర్సన్ ఉపయోగిస్తే ఏది వాడాలి అనేది మనం తెలుసుకోవాలి. దాని గురించి ఈ టేబుల్ చెప్తుంది. పొసెసివ్ సెంటెన్స్ అంటే ఏందో బ్రీఫ్గా చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి పర్సన్స్ ముందే తెలుసుకున్నాం. మన టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎన్ని అంటే 3లో కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అదేవిధంగా ఈ పర్సన్స్ని సింగులర్ గాను ప్లూరల్ గాను డివైడ్ చేశారు. అయితే సింగులర్ వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ ఏంటో తెలుసు, సెకండ్ పర్సన్ ఏంటో తెలుసు, థర్డ్ పర్సన్ ఏంటో మనకు ముందే తెలుసు. ప్లూరల్లో కూడా ఫస్ట్ పర్సన్ ఏంటో తెలుసు, సెకండ్ పర్సన్ ఏంటో తెలుసు, థర్డ్ పర్సన్ ఏంటో తెలుసు. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి అంటే మనం తెలుసుకోవాల్సింది పర్సన్స్ వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగించాలా, హ్యాస్ ఉపయోగించాలా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి అంటే ఐ వచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సింది హ్యావ్. అదేవిధంగా సెకండ్ పర్సన్ వచ్చేసరికి యు, సింగులర్లో యు వచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి ఏంటిది అంటే హ్యావ్. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్లో హీ, షీ, ఇట్ అనేది వస్తుంది. ఈ షీ, ఇట్ అనేది వచ్చినప్పుడు మన సెంటెన్స్లో వాడాల్సింది ఏంటిదంటే హ్యాస్. అదేవిధంగా ప్లూరల్లో చూస్తే ఫస్ట్ పర్సన్ వి, దీనికి వాడాల్సింది ఏంటిదంటే హ్యావ్. సెకండ్ పర్సన్ తెలుసు యు, దీనికి వాడాల్సింది హ్యావ్. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటంటే దే, దీనికి వాడాల్సింది హ్యావ్. సో ఇక్కడ ఇవన్నీ చూస్తే మనం థర్డ్ పర్సన్ సింగులర్ తప్ప మిగిలిన వాటి అన్ని పర్సన్స్లో మనం వాడేది హ్యావ్. దీన్ని మనం గుర్తుంచుకుంటే మనం ప్రెజెంట్ టెన్స్లో ఈ పొసెసివ్ సెంటెన్సెస్ని రాయటం సులభం అవుతుంది.